పార్లమెంట్ ఎన్నికలల్లా కాంగ్రెస్ బీజేపీలకు ఏడా చూడు సుక్కలే కనబడుతున్నాయి. అసలు బీజేపీ వాళ్ళకైతే నిలబడ క్యాండిడేట్లే కరువైండ్రు. ఇక బీఆర్ఎస్ లకెళ్ళి గుంజుకొని సీట్లు ఇస్తే తప్ప వాళ్ళ దాంట్లో క్యాండిడేట్లే గతి లేరు. అటు కాంగ్రెస్ కూడా గదే కతున్నది. ఖమ్మం సీటు పంచాదే ఇంకా తేలలేదు. అటు కరీంనగర్ లా గెలిచే ముఖమే కనిపిస్తలేదు. మెదక్ ముఖం తెలవని ఆయనకు సీట్ ఇచ్చిండ్రు. ఇక ఈ రెండు జాతీయ పార్టీలు అభ్యర్థుల కోసమే అపసోపాలు పడుతుంటే కారు మాత్రం టాప్ గేర్ల దూసుకపోతాంది. 4 నెలలకే కాంగ్రెస్ పార్టీ మీద ముఖం మొత్తింది జనాలకు. ఏడజూడు నిరసనలే, ఏడజూడు శాపనార్థాలే. పాలకులను తిట్టుకోకుండా ఉండని జనం లేరు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల సభలు పెడితే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఓటం భయంతోటే సీఎం సారు ఒక కొడంగల్కే 7 సార్లు పోయొచ్చిండు. గంత బెగడు పుచ్చుకున్నది. ఇక ఖమ్మం సీటు పంచాయతీ తేలక జుట్టు వీక్కుంటున్నారు. మంత్రులే ఒకరితోక పట్టుకొని ఒకరు కింద పడేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి భయంతోటే కొందరైతే ప్రచారానికే పోతలేరు. కానీ బీఆర్ఎస్ కు మాత్రం బలం పుంజుకున్నది. ఏడుకు పోయినా కారు పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతుండ్రు. ఆ ఊపు చూసే కేటీఆర్ సార్ జోరు మాట చెప్పిండు. మాకు 10-12 ఎంపీ సీట్లు ఇయ్యండ్రి, ఢిల్లోళ్ళే మన దగ్గరకు వచ్చి అడుగుతారు. మళ్ళా కేసీఆర్ సార్ సీఎం అవుతాడని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిండు. ఎన్డీఏకి తాప 200 కూడా దాటేటట్లేవు. కాంగ్రెస్ వాళ్లకు 150 అచ్చుడు గగనమే ఉన్నది. కాబట్టి మన అవసరం రావాలనంటే ఖచ్చితంగా మనకు 10-12 సీట్లు ఇయ్యండ్రి, మన తడాకేందో చూయిస్తామంటున్నాడు. రామన్న అన్నది కూడా వాజీబే. సీట్లు తక్కువ వస్తే బీఆర్ఎస్ అసొంటి పార్టీల కడుపులో ఖచ్చితంగా దొక్కుతారు అని అంటున్నారు కేటీఆర్ మాటల మీద ఆలోచన చేసేటోళ్ళు.